కొంతమందికి భర్తలే దైవంగా మారిపోతారండి. పతియే ప్రత్యక్ష దైవం అంట. కొంతమంది లేవగానే భర్తకు దండం పెట్టుకోకుండా ఏ పనులు చేయరండి. ఇదేం పిచ్చో మరి. దేవుణ్ణి కూడా జ్ఞాపకం చేసుకోరండి. కొంతమంది సూర్య నమస్కారాలు చేసేవాళ్ళు సూర్యుడే ప్రకృతే దేవుడిగా భావించి, ఇక ఒకటి కాదండి, ఎన్నిటినో దేవతలుగా మార్చి వాటికి సాగిల పడేవారు, వాటికి సమయాన్ని ఇచ్చేవారు, వాటిని కళ్ళ ముందు పెట్టుకొని పూజించేవారు ఎంతమంది లేరండి. మీరు దేన్ని చేసుకోవద్దు, దేనికి సాగిల పడద్దు. ఆకాశం ఎందైనను, భూమి ఎందైనను, భూమి కింద నేల ఎందైనను దేనిని చేసుకోవడానికి వీలు లేదు, దేనికి సాగిల పడటానికి వీలు లేదు అని చెప్పి దేవుడు ముందుగానే తన మొదటి ఆజ్ఞలోనే చెప్పేశాడు అని అంటే, జరగబోయే పరిణామాలను దృష్టిలో పెట్టుకొని దేవుడు చెప్పినట్లుగా అనిపిస్తుందండి. నిర్గమకాండం 32వ అధ్యాయము ప్రారంభవచనం నుండి చదువుకోగలిగితే, మోషే కొండ దిగకుండా తడవ చేయట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తుల నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. ఆ తర్వాత చూడండి 5వ వచనంలో, అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరిగినని చాటింపగా, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులు, సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకు త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. 7వ వచనం, కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడిరి. వారికి చెప్పిందేంటి, వారు చేస్తుందేంటి? దేవుని చేత రాయించినటువంటి ఆజ్ఞలు తీసుకుని రావటానికి వెళ్ళాడు, ఇంకా రాకమునిపై చెడిపోయారండి. ఆ తర్వాత మోషే వారిని చూసినప్పుడు వారు ఎలా కనిపించారండి? 25వ వచనం, ప్రజలో విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచాను. ఆ రోజు సుమారుగా 3000 మంది కూలిపోయారండి దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకు. దేవుడు అంటే ఏంటో, దేవుని పద్ధతి ఏంటో, దేవుని ఆజ్ఞలేంటో వారు గ్రహించకుండా తమకు నచ్చినట్లుగా చేసుకున్నారండి. నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు, మీరు దేన్ని చేసుకోకూడదు, దేనికి సాగిలపడకూడదు, దేనిని పూజించకూడదు. తన గురించి రాసుకున్నాడు, మిమ్మల్ని కన్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, దాస్య గృహముల నుండి బయటికి తీసుకొచ్చాడు, తన కోసం బ్రతకమన్నాడు, తనను ఆరాధించమన్నాడు, తనను పూజించమన్నాడు, తనకు సాగిలపడమన్నాడు. ఏది మరొకటి ఉండడానికి వీలు లేదని అంత గట్టిగా మొదటి ఆజ్ఞగా ఇస్తే ఆ రోజున వారు తిరస్కరించారండి.